ఆ పక్క నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశ ముక్క నాదే అన్నట్టు అన్ని పక్కల దుక్కి దున్నేస్తున్నాడు పుష్పరాజ్. సంధ్య థియేటర్ ఘటన అటు తిరిగి ఇటు తిరిగి రెండు రాష్ట్రాల్లో రాజకీయ రచ్చబండలకు దారితీస్తోంది. ముఖ్యంగా కమలం పార్టీలో పుష్ప అరెస్ట్ వ్యవహారం విచిత్రమైన సమస్యలను క్రియేట్ చేస్తోంది. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ క్యాడర్ను కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర పెద్దలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక్కోలా స్పందిస్తే బీజేఎల్పీ నేత మరోలా రియాక్ట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. ఏంటంటే పెద్దోడికి ఒకటి, చిన్నోడికి ఒకట. మళ్ళీ ఆయనేమో A11లో ఉన్నారు, A11లో ఎలా అరెస్ట్ చేస్తారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అమ్మో అరెస్ట్ ఏంటి, ఆయన చాలా పెద్ద దేశాధినేత లేకపోతే లీడర్ అయితే ఏంటండి. అల్లు అర్జున్ పావుగా మారిపోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క రాజకీయ కుట్రల మధ్యలో అల్లు అర్జున్ని పావుగా వాడుకుంటున్నాం. అరే, ఒక మనిషి చనిపోతే చేతులు ఊపడం ఏంటండి? మనిషి చనిపోతే మనం బయటకు వచ్చి చేతులు ఊపుకుంటే వెళ్తామా? సినీ హీరో, పొలిటికల్ హీరో పుష్ప వర్సెస్ రేవంత్. ఈ వ్యవహారం బీజేపీ పాలిట పాము కప్ప కథలా మారింది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. రెండు రాష్ట్రాల్లో బీజేపీకి సినిమా కష్టాల్ని తెచ్చిపెట్టింది పుష్ప ఎపిసోడ్. అందుకే గాడి తప్పి తలో వైపు చూస్తూ ఎవరికి తోచిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇస్తున్నారా? తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లిన వ్యక్తి పట్ల మీరు చూపే చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు బండి సంజయ్. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించారంటూ సీఎం రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న బాలుడు శ్రీతేజ్ను చూసిన తర్వాత బండి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడమే కాదు, అల్లు అర్జున్ కి బీజేపీ డిఫెన్స్ గా నిలబడిందా అనే భావన కలిగించాయి. పోలీసుల వైఫల్యం వల్లే మహిళ మృతి చెందిందని, కానీ తమ తప్పును బన్నీపై నెట్టడం సిగ్గుచేటని విమర్శించారు బండి. రాజకీయ విమర్శలు వద్దంటూనే పొలిటికల్ ఫ్లేవర్ తో కూడిన స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక కేంద్ర మంత్రిగా గతంలో తెలంగాణ బీజేపీని లీడ్ చేసిన నేతగా బండి చేసిన వ్యాఖ్యలు విని పుష్ప ఎపిసోడ్ లో కమలం పార్టీ వైఖరి ఇదే అనేది ఖరారైంది. తర్వాత బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి సైతం అల్లు అర్జున్ వైపే నిలబడ్డారు. ఇది ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే చూడాలి అన్నారు. సంధ్య థియేటర్ ఘటనను అనుకూలంగా మలుచుకుంటోందని ఆరోపించారు. అటు ఏపీలో బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ కూడా బండి మాటకే కోరస్ ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఒకరు ప్రేరేపిస్తే జరిగింది కాదన్నారామె. ఒక హీరోగా సినిమా చూడ్డానికి మాత్రమే వెళ్లారని, మిగిలిన వారిని వదిలిపెట్టి A11గా ఉన్న అల్లు అర్జున్ ని మాత్రమే టార్గెట్ చేయడం ఏంటని నిలదీశారు. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. అది డెఫినెట్గా నిన్న కూడా చర్చ జరిగింది కదా తెలంగాణలో. కానీ పార్టీ అధ్యక్షురాలి వైఖరికి పూర్తి భిన్నమైన వాదనలు బీజేపీలో వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి చెప్పింది నిజమే అయితే అల్లు అర్జున్ అరెస్టు సక్రమే అంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పెద్దోళ్లకో రూల్, చిన్నవాళ్లకు మరో రూల్ ఉంటుందా అనేది ఆయన ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లియర్గా మాట్లాడటం జరిగింది. అది మాట్లాడిన తర్వాత మొత్తం ప్రజలందరికీ అర్థమైంది. ఆయన మాట్లాడిన దాంట్లో 100% అది మాట్లాడిందంతా వాస్తవం అయితే 100% వాట్ ఎవర్ హీ హెస్ డన్ ఇస్ రైట్. దాంట్లో డౌట్ లేదు. ఏంటంటే పెద్దోడికి ఒకటి, చిన్నోడికి ఒకట. మళ్ళీ ఆయనేమో A11లో ఉన్నారు, A11లో ఎలా అరెస్ట్ చేస్తారని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అమ్మో అరెస్ట్ ఏంటి, ఆయన చాలా పెద్ద దేశాధినేత లేకపోతే లీడర్ అయితే ఏంటండి. లీడర్ అయితే నా మొలాన్ని ఎవరన్నా చనిపోతే నా పైన యాక్షన్ తీసుకోరా పోలీసు? రేవంత్ రెడ్డి తీరును సమర్థిస్తూ ఆయనకు మెసేజ్ కూడా చేశానన్నారు విష్ణుకుమార్ రాజు. ఒక నిండు ప్రాణం పోతే అల్లు అర్జున్ స్పందించాల్సిన తీరు అది కాదని, ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏకవచనంతో సంబోధించడం కూడా కరెక్ట్ కాదని చెప్పారు. అల్లు అర్జున్ పై పురంధేశ్వరి, కిషన్ రెడ్డి వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్నారు. అరే, ఒక మనిషి చనిపోతే చేతులు ఊపడం ఏంటండి? మనిషి చనిపోతే మనం బయటకు వచ్చి చేతులు ఊపుకుంటే వెళ్తామా? ఇది కరెక్ట్ కాదు. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండ్ అన్ఫార్చునేట్. అల్లు అర్జున్ అరెస్ట్ పై బీజేపీ జాతీయ స్థాయిలో కూడా స్పందనలొచ్చాయి. అనర్థమంతా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని ట్వీట్ చేశారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.
రేవంత్ చేసేవన్నీ పబ్లిసిటీ స్టంట్లన్నారు. దీనికి పూర్తి విరుద్ధంగా రేవంత్ని బేషరతుగా సమర్థిస్తూ ఏపీ బీజేపీ ఫ్లోర్ లీడర్ చేసిన కామెంట్స్ బీజేపీలో కాకరేపుతున్నాయి. సో బీజేపీ అధ్యక్షురాలిది ఒక మాట, బీజేపీ శాసనసభాపక్ష నేతది మరో మాట. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించే క్రమంలో రేవంత్ చర్యల్ని ఎండగట్టాల్సిన తప్పనిసరి పరిస్థితి టీబీజేపీది. ఏపీ బీజేపీలో మాత్రం పుష్ప ఎపిసోడ్ పై డివైడ్ టాక్ రావడం వెరీ ఇంట్రెస్టింగ్.